మొత్తం ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? నేను 4 రకాల ఫండ్స్ని ఎక్కువగా రిఫర్ చేస్తా ఫండ్ టైప్ని బట్టి. సో ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్స్ అంటే ఉంటే హై రిటర్న్స్ ఉంటాయి, రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఓకే, కొంచెం బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేసుకుంటే రిటర్న్స్ యావరేజ్గా వస్తాయి, రిస్క్ కూడా యావరేజ్గా ఉంటుంది. ఈక్విటీ ఫండ్సే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా డబ్బులు రిటర్న్స్ ఇవ్వగలిగేది ఈక్విటీ ఫండ్సే. రెండోది వచ్చేసి డెప్ట్ ఫండ్స్ అంటారు. డెప్ట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అనేవి ఏంటంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా యావరేజ్గా స్టేబుల్ రిటర్న్స్ ఇస్తాయి. డెప్ట్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. కార్పొరేట్ బాండ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ కానీ వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. అంటే రిస్క్ మీడియంగా ఉంటుంది. ఇందులో హైబ్రిడ్ ఫండ్స్లో ఈక్విటీలో ఒక పర్సంటేజ్ పెడతారు, డెప్ట్లో కొంచెం పర్సంటేజ్ పెడతారు. ఇవి రెండు బ్యాలెన్స్డ్గా తీసుకుంటారు. హైబ్రిడ్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని ఉంటాయి. ఓకే, దీన్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి. ఆ ఫండ్ని బట్టి కూడా రిటర్న్స్ వస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ అండ్ పాసివ్ ఫండ్స్ ఇవి యావరేజ్గా 10 to 12% ఉంటాయి. వీటిని ప్యాసివ్ ఫండ్స్ అంటారు, ఈటీఎఫ్ఆర్ ఇండెక్స్ ఫండ్ని. సో ఇవేం చేస్తుందంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరుగుతున్న దాన్ని బట్టి రిటర్న్స్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఇంచుమించు ఇది కూడా లార్జ్ క్యాప్ ఫండే, బట్ బ్లూ చిప్ ఫండ్ అంత అగ్రెసివ్గా వెళ్ళదు, ఎట్ ద సేమ్ టైం తొందరగా పడిపోదు, యావరేజ్గా రిటర్న్స్ తీసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఇన్వెస్ట్ చేసే ముందు ఫండ్ పర్ఫార్మెన్స్. ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు ఆ ఫండ్ వెబ్సైట్లో, ఆ ఫండ్ మెయింటైన్ చేసే వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, మీ మొబైల్ బ్యాంకింగ్ నుంచి ఏం చేయొచ్చు, లేదా ఫోన్పే నుంచి చేయొచ్చు, గ్రో, జీరోదా, పేటిఎం అని ఇలా యాప్స్ కూడా వచ్చాయి. మీరు ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకోగానే 3 years పర్ఫార్మెన్స్, 5 years పర్ఫార్మెన్స్ లేదా 10 years పర్ఫార్మెన్స్ అని వస్తుంది. ఓకే, ముందు దాని హిస్టరీ చెక్ చేయండి. ఎంత రిటర్న్స్ ఇచ్చింది, 3 yearsకి ఎంత రిటర్న్స్ ఇచ్చింది, 5 yearsకి ఎంత ఇచ్చింది, 10 yearsకి ఎంత ఇచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 36% ఇచ్చింది 1 yearకి. ఓకే, 36% వచ్చింది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఎప్పుడు కూడా ఒక్క 1 year పర్ఫార్మెన్స్ చూసి 1 year రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్ట్ చేయకూడదు. 10 yearsలో యావరేజ్గా ఎంత ఇస్తుంది, 5 yearsలో యావరేజ్గా ఎంత ఇస్తుందో చూసి ప్రతి ఇయర్ది చెక్ చేసుకొని ఇవ్వాలి. ఒక ఇయర్ తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ 10 yearsలో ఒక ఇయర్ తక్కువ వచ్చింది, 9 years బాగా ఇచ్చింది అంటే అలాంటి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎప్పుడు కూడా ఈ ఫండ్ రిటర్న్స్ని మీరు ఇండెక్స్ తోటి కంపేర్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, అది నిఫ్టీ తోటి కానీ సెన్సెక్స్తో కానీ కంపేర్ చేయండి. ఫండ్ కంపారిజన్ విత్ సెన్సెక్స్ మీ యాప్స్లో ఉంటుంది. దాంతో ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే సో నిఫ్టీని క్రాస్ అవుతుందా లేదా, సెన్సెక్స్ని బీట్ చేస్తుందా లేదా, సెన్సెక్స్ కన్నా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా, ఈ రిటర్న్స్ని బట్టి, ఈ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ముందుకు వెళ్తే బెటర్.